ఆ? దాగుడు మూతలు ఆడుతున్నామా? ఎరా పెళ్లి చేసే 10 మందిని కంటాం, దాగుడు మూతలాడే వయసు ఇదే. అది సంగతి. వీళ్ళం కూడా ఆటలో కలుపుకున్నావా? మొల్లని ఏం ప్రయోజనం? ఎరా శవాన్ని కాల్చిన చోట ఇంకా నిప్పు కూడా ఆరలేదు, అప్పుడే మీకు ఆటలా? రేపు పెళ్ళింట్లో శోకాలు పెడతారా? రేపు నేను చచ్చినా ఇంతే కదా. ఎరా ఆడతారు కదరా? భలే బావరా, మా అక్క తాళి కట్టించుకొని తంటలు పడుతుంది, నేను తాళి కట్టించుకోకుండానే తంటలు పడుతున్నా. మా అక్క నీకిచ్చిన పాపానికి కుక్కలాగా బతకాల్సి వస్తుంది. వదిన, నాకు ముందు కొంచెం రసం పోయి. వచ్చి అన్నం తిను. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. అల్లుడు రా కూర్చో, గోరుముద్దలు వద్దు మావయ్య, నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను. ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? రా. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్